దీంట్లో గర్భము ఏదైతే దాల్చిందో స్త్రీ, దాని తర్వాత మనకి స్కానింగ్స్ ఏదైతే తీస్తామో దాంట్లో ఒకటి వర్డ్ వస్తూ ఉంటుంది, మనం చూస్తుంటాం ఈడీడీ, అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. అంటే అందాజుగా ఈమె డెలివరీ ఎప్పుడు అవ్వచ్చు, ఏ నెలలో ఏ తారీఖులో అవ్వచ్చు అని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది డిసైడ్ అవ్వడానికి ముఖ్యంగా మనం పరిగణలోకి ఏమైతే తీసుకుంటామో అది ఎల్ఎంపి, అంటే లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్. లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అంటే ఆఖరిసారి ఆమె ఎప్పుడు ఆమెకి సైకిల్స్ వచ్చాయి. ఉదాహరణకి ఆమెకి ఫిబ్రవరి 15 తారీఖు వచ్చింది లాస్ట్ సైకిల్. అప్పటి నుంచి మేము లెక్క చేయడం జరుగుతుంది. 9 నెలలు అంటే 1 సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి 3 నెలలు వెనక్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నెల దానికి 3 మంత్స్ వెనక్కి, అంటే జనవరి, డిసెంబర్, నవంబర్ 15th. నవంబర్ 15th నుంచి ±7 days యాడ్ చేస్తాం అనమాట. ఇది రఫ్గా మీకు ఐడియా చెప్పడానికి. ఈడీడీకి 1 సంవత్సరం యాడ్ చేసి దానికి 3 months మైనస్ చేసి తర్వాత ±7 days. ఇది కరెక్ట్ డేట్ ఆఫ్ డెలివరీ. ±7 days నవంబర్ 15th అని చెప్పి మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఎందుకు ఇస్తాము అంటే అందాజుగా వాళ్ళు సైకలాజికల్ కూడా తయారవ్వడానికి డెలివరీకి, అదేవిధంగా వాళ్ళు ప్రతి నెల ఏదైతే ఆరోగ్య అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ నెలకి స్కానింగ్లు చేసుకోవాలి, తర్వాత ఏ మందులు ఎప్పుడు తీసుకోవాలి అనేది వీళ్ళకి ఒక ఐడియా, ఒక అవగాహన ఏర్పడడానికని మేము ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఇస్తాము. రెండవ కారణం ఇవ్వడానికి ఏంటిదంటే ఆ డేట్ దాటినాక కూడా ఇంకా డెలివరీ పెయిన్స్ రాకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించి, ఒకవేళ డేట్ చాలా ఎక్స్టెండ్ అవుతే వాళ్ళకి సిజేరియన్ చేయాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే ఎక్కువ ఎక్స్టెండ్ చేయడానికి ఉండదు. పెయిన్స్ రాలేదు, నార్మల్ పెయిన్స్ రాలేదు అంటే పిల్లల లోపల ఫీటల్ అబ్నార్మల్ అంటే ఫీటల్ డిస్ట్రెస్ ఏర్పడే ఆస్కారం ఉంటుంది. అంటే పిల్లోడు ఉమ్ము నీరు తాగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల పిల్లలకి పుట్టబోయే శిశువు కూడా కాంప్లికేషన్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది డాక్టర్ డిసైడ్ చేస్తారు, గైనకాలజిస్ట్. ఈడీడీ ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ అయింది అనుకోండి, పెయిన్స్ రాలేదనుకోండి, అప్పుడు సిజేరియన్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కూడా ఈడీడీ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది ఈడీడీ యొక్క మూల ఉద్దేశం. ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా స్త్రీలకి 9 నెలల ప్రెగ్నెన్సీ ఏదైతే ఉంటుందో దీన్ని డాక్టర్లు 3 విభాగాలుగా విభజించడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకి ఒక ట్రైమెస్టర్ అంటాం. మొదటి ట్రైమెస్టర్, 2వ ట్రైమెస్టర్, 3వ ట్రైమెస్టర్, 4వ ట్రైమెస్టర్. ఇవి విభజించడానికి మూల కారణం ప్రతి ఒక్క ట్రైమెస్టర్లో తల్లికి కూడా మార్పులు వస్తాయి, పుట్టబోయే బిడ్డ కూడా మార్పులు ఉంటాయి. దీని స్కానింగ్ ద్వారా, పరీక్షల ద్వారా, డాక్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా చూసి వీటిని గుర్తిస్తారు. ఏ వయసుకి ఎంత మార్పులు రావాలి అనేది డాక్టర్ నిర్ధారిస్తారు. ఆ వయసుకి మార్పులు ఇంకా రాలేదు అంటే వాటికి మందుల ద్వారా, చెకప్ ద్వారా మేము మళ్ళీ నయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. 3 నెలలకి ఎంత మార్పు రావాలి, 6 నెలలకి ఎంత మార్పు రావాలి, ఎంత వెయిట్ గెయిన్ కావాలి, తర్వాత పుట్టబోయే బిడ్డలో ఏ మార్పులు రావాలి స్కానింగ్ ద్వారా మేము చూడడం జరుగుతుంది అన్నమాట. ఈ ట్రైమెస్టర్ ఏదైతే ఉందో అంటే ప్రతి 3 నెలలకి మార్పులు, శారీరక మార్పులు బిడ్డలో కానీ తల్లిలో కానీ ఏవేవి మార్పులు ఉంటాయి అది మేము గ్రహించి వాటికి ఎప్పటికప్పుడు మేము జాగ్రత్తలు తీసుకొని మందులు అవసరమంటే మందులు ఇచ్చి వాటికి ముఖ్యంగా తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యవంతంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది ట్రైమిస్టర్ యొక్క విధానానికి ముఖ్య ఉద్దేశం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.